హనోకుకు ఈరాదు పుట్టాడు. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లేమెకును కనెను. కాలం గడుస్తూ కయీను వంశం భూమిపై విస్తరించింది. లేమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకున్నాడు. ఒకరి పేరు ఆదా, రెండవదాని పేరు సిల్లా. ఆ కాలంలో కుటుంబాలు పెరుగుతూ కొత్త జీవన విధానాలు ప్రారంభమయ్యాయి. ఆదా యాబాలను కనెను. యాబాలు పశువులను పెంచుతూ గుడారాలలో నివసించే ప్రజలకు మూలపురుషుడయ్యాడు. అతని ద్వారా పశుపోషణ జీవితం విస్తరించింది. యాబాలు సహోదరుని పేరు యూబాలు. అతడు సితారా మరియు సానికా వంటి వాద్యాలను వాయించే వారందరికీ మూలపురుషుడయ్యాడు. సంగీతం మరియు కళలు అతని ద్వారా ప్రజల మధ్య వ్యాపించాయి. సిల్లా తూబల్ కయీనును కనెను. అతడు రాగి మరియు ఇనుప పనిముట్లను తయారు చేయడంలో నైపుణ్యం కలవాడు. వ్యవసాయం మరియు ఇతర పనుల కోసం ఉపయోగించే అనేక పనిముట్లను తయారు చేశాడు. తూబల్ కయీనుకు నయమా అనే సహోదరి కూడా ఉండేది. తర్వాత ఆదాము మరలా తన భార్యను కూడగా ఆమె కుమారుణ్ణి కనింది. కయీను చంపిన హేబెలుకు ప్రతిగా దేవుడు మరొక సంతానాన్ని ఇచ్చాడని భావించి అతనికి షేతు అని పేరు పెట్టింది. షేతునకు కూడా కుమారుడు పుట్టాడు. అతనికి ఎనోషు అని పేరు పెట్టారు. ఆ కాలం నుండి ప్రజలు యెహోవా నామమున ప్రార్థన చెయ్యడం ప్రారంభించారు.